అయితే నేను ఈ ఆకుకూరలు వేయాలనుకుంటున్నా సేంద్రియ పద్ధతుల ద్వారా. అయితే కోతుల బాధ ఉన్నది. ఆ కోతుల బాధలు తట్టుకోవాలంటే ఎలాంటి ఆకుకూరలు వేయాలో తమరి ద్వారా శివప్రసాద్ గారికి ప్రార్థిస్తూ అడుగుతున్నాము. నమస్తే రాజయ్య గారు. దాదాపుగా మీకు ఆకుకూరలు సాగు చేసేటువంటి సందర్భంలో టమాటాను, మిర్చో, వంకాయలు ఇలాంటివి ఏమైనా క్రాప్స్ ఉన్నప్పుడు ఈ కోతులతోటి కొంతవరకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆకుకూరల్లో మాత్రము ఈ నష్టం అనేది అంత ఎక్కువగా లేదండి. ఆకుకూరలను వచ్చి డ్యామేజ్ చేసి వాటిని తినేటువంటి యొక్క లక్షణం అనేది వాటికి లేదు. ఏమన్నా ఉంటే అరాకొర ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం మీకు అంత ఎక్కువగా ఆకుకూరల మీద డ్యామేజ్ అనేది కోతులతో ఉండదు. మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ కోతుల యొక్క బెడద ఉంది, పర్మనెంట్గా మీరు ఇలాంటిది ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సందర్భంలో ఈ మధ్యలో మార్కెట్లో కూడా మనకి సోలార్ తోటి వచ్చినాయి. అది కూడా కర్రలు కట్టేసుకొని మనం పర్మనెంట్ సెటప్ లాగా కాకుండా ఈ చుట్టూ కర్రలు కట్టుకొని దానికి తక్కువ ఖర్చులోనే అయిపోతుంది, బాగా తక్కువ ఖర్చులో. సో మీరు అలాంటి సోలారు వైపు వెళ్తే ఏంటిదంటే మీకున్న ఎకరం లోపల అది పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒకటే మిషన్ ఉంటుంది, మొత్తం అంతా కూడా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. సో మీరు వాటిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మీకు ఆకుకూరలకైతే బేసిక్గా అవసరం ఉండదండి.